తెలుగు రాష్ట్రాల్లో 450కి పైగా రోబోటిక్ సర్జరీలు సక్సెస్ఫుల్ గా చేసిన ఘనత మణిపాల్ హాస్పిటల్దే. కానీ ఎలక్షన్స్ ముందు మీరు ఆయనతో కొన్ని పార్టీ అంటే వస్తున్న మీకు సిద్ధం సభలకు కూడా మీరు కొన్నిట్లో కనిపించారు కదా. అవును అవును, అది కూడా ఇన్వైట్ చేశారు మిమ్మల్ని. అది కూడా మాట్లాడతాను. మహిళా కమిషన్ చైర్పర్సన్ ఎప్పటి నుంచి ఇచ్చిన సంవత్సరం నుంచి నేను దాదాపుగా అందరి దృష్టికి జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యామిలీకి సంబంధించి కావచ్చు అందరినీ కలుస్తూనే ఉన్నాను. కత్తులు కూడా పదును పెట్టకపోతే వాడకపోతే తుప్పు పట్టిపోతాయండి. ఇవాళ నా పరిస్థితి కూడా అంతే అవుతుంది. మీరు నన్ను మహిళా కమిషన్ చైర్పర్సన్లో పెట్టడం అనేది చాలా రాంగ్ స్టెప్. సరైన పదవి సరైన స్థానంలో సరైన మనిషిని పెట్టడం అనేటటువంటిది లేకపోతే అది రాజకీయ పార్టీలకు కూడా ఉపయోగం లేదు. నన్ను దయచేసి దీన్ని రిలీవ్ చేయండి, చైర్పర్సన్గా నన్ను రిలీవ్ చేయండి, ఎమ్మెల్సీ ఇవ్వండి అని చెప్పి సంవత్సరం తర్వాత నుంచి నేను అడగడం మొదలుపెట్టాను. చాలా ఎమ్మెల్సీలు చాలామందికి ఇచ్చారు, ఎవరెవరికో ఇచ్చారు, అసలు పార్టీకి సంబంధం లేని వాళ్ళకి ఇచ్చారు. అయినా కూడా నా ఆర్గ్యుమెంట్ని నేను వదలలేదు, మాట్లాడుతూనే ఉన్నాను. చివరి ఎమ్మెల్సీకి ముందు సంవత్సరంన్నర ముందు నేను ఇక నాకు సీట్ అన్న ఇవ్వండి అని అడిగాను. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు అపోజిషన్లో ఉన్నప్పుడు ఇంటెన్షనల్ అది నాకు అర్థం కావడానికి కొంచెం టైం పట్టింది. ఎందుకంటే ఇంటెన్షనల్గానే అయినా, ఎందుకంటే దాదాపు పార్టీలో అందరూ కూడా ఏంటి ఎందుకు ఇవ్వటం లేదు, ఎమ్మెల్సీ మీకు ఈజీగా ఇచ్చేస్తారు కదా అంటారు. ఎవరు నెంబర్ 1, 2, నెంబర్ 2, నెంబర్ 3 స్థానంలో ఉన్నవాళ్ళు కూడా ఎమ్మెల్సీ అడిగితే మీకు ఎందుకు ఇవ్వరు, ఇచ్చేస్తారు కదా. పోనీ సీట్ అంటే సరిగ్గా ఎక్కడ సీటు అనేటటువంటి దాంతో ఏమన్నా ప్రాబ్లం ఉందేమో, ఎమ్మెల్సీ ఎందుకు ఇవ్వరు మీకు, ఇచ్చేస్తారు కదా అని అంటే ఆ స్థాయిలో వాళ్ళని కూడా నమ్మారు. ఇంకేముంది ఎమ్మెల్సీ ఇవ్వడానికి ఇబ్బంది ఉంది అనేది. కానీ ఎమ్మెల్సీ కూడా చివరి జగన్మోహన్ రెడ్డి గారండి. నేను వేరే అడ్డుపడి ఉండొచ్చు, చాలా మంది ఉంటారు ఈ రాజకీయాల్లో సహజంగా ఎక్కడైనా అడ్డుపడ్డం అనేటటువంటి శక్తులు కొన్ని ఉంటాయి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు తన ఫ్యామిలీ మెంబర్ అనుకున్నప్పుడు ఆయన కాచుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారికి ఇష్టం లేదని నేను అనుకుంటున్నాను. అందుకనే నేను ఇంత ఆయనకు సంబంధించినటువంటి విషయాలు ఆయన పర్సనాలిటీలో పైకి చెప్పేది ఒకటి చేసేది ఒకటి ఖచ్చితంగా ఇప్పుడు అదే కదా మనకు తెలిసి వస్తున్నటువంటిది. అంటే అదే ఇప్పుడు సహజంగా రాజకీయ పార్టీలు అన్న తర్వాత ఒక్కోసారి ప్రామిస్ చేయలేకపోతారు, అది అర్థం చేసుకుంటామండి ఎవరైనా కానీ. ఎమ్మెల్సీ ఇవ్వలేదు, సమీకరణాలు కుదరలేదు, సీట్ ఇవ్వలేకపోయారు, ఎందుకు ఇవ్వలేకపోయారు అనేటటువంటిది దానికి మొత్తం కూడా మన పట్ల వ్యవహరించినటువంటి తీరు, ఈ 15 ఏళ్ళుగా మనం ఆయనకేం చేశాము, ఆయన మనకేం చేశాడు అనేటటువంటిది చూస్తే ఈ నటన అత్యంతగా నన్ను బాధించినటువంటి విషయం. మోసం చేయడం అనేటటువంటి దాన్ని ఎట్లా టాలరేట్ చేస్తాం, మీరు చేయకపోతారు, మీకున్నటువంటి పరిస్థితుల్లో మీకు కుదరలేదు అర్థం చేసుకుంటాము, లేకపోతే సరే మీకున్నటువంటి ఇంకా ఏదైనా ప్రత్యేకించి పక్కన పెట్టాలనుకున్నారు అది కూడా అర్థం చేసుకుంటాం. కానీ మోసం చేసడం మాత్రం ఎట్లా? ఆయన విషయంలో ఒకటి ఉంది కదండి, మాట తప్పడు మడమ తెప్పడు అని అంటారు. ఇప్పుడు ఎలా వచ్చింది అది? మరి అది రాజశేఖర్ రెడ్డి గారి దగ్గర నుంచి అలాగ వచ్చింది, మాట తిప్పడు మడమ అనేటటువంటిది. అసలు ఆయన మాట్లాడితే కదా, ఆయన చాలా మడమ తిప్పాడు అనుకోండి, కానీ అది ఒకటి పడింది కదా. అది ఒక హైప్, ఎవరికి వాళ్ళు ప్రచారం చేసుకునేటటువంటి అనేక ఫేక్ ప్రచారాల్లో భాగం అదొకటి. మాట తప్పడు మడమ తిప్పడు అనేటటువంటి ఆ విషయంలోనే ఉంది కదా. మాట తప్పడు విజయమ్మ గారే క్వశ్చన్ చేస్తున్నారు కదా, ఆ అమ్మాయికి ఆవిడకి ఎన్నిసార్లు అన్యాయం చేస్తారు అని చెప్పి ఆవిడ అడిగిందంటే ఎన్నిసార్లు మడమ తిప్పాడు జగన్మోహన్ రెడ్డి? ఆవిడ ఫెయిర్ అండి. ఆవిడ ధర్మంగా ఉంటారు అన్ని విషయాల్లో ఖచ్చితంగా. అందుకనే ఆవిడ ఈ రాజకీయాల్లో పూర్తిగా పక్కన పెట్టేశారు జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే ఆవిడ అడుగుతుంది ఇలాంటి, ఎందుకు వాసిరెడ్డి పద్మ మనతో ఉంది మొదటి నుంచి, అన్ని విషయాల్లో కాచుకుంది. ఎవరు కాచుకుంటారండి? నీ అరెస్ట్ అయినప్పుడు, జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయినప్పుడు మొత్తం కూడా ఇంటి ముందు టెంట్ వేసి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూర్చుంటే ఒక్క నాయకుడు లేడు. ఆ రోజు రాత్రంతా నేనున్నాను. భారతి గారు, విజయమ్మ గారు, షర్మిల గారు, వీళ్ళు ముగ్గురు కూడా కూర్చుంటే ఆ రోజు ఉన్నటువంటి ఈ సోకాల్డ్ లీడర్స్ ఎవరు కూడా ఆ రోజు ఎవరు ఉండలేకపోయారు అక్కడ. ఆ రోజు నుంచి చివరి దాకా వాళ్ళతో ఉండి మాట్లాడింది ఆ కుటుంబానికి తెలుసు. ఆ రోజు సిబిఐ మీద మాట్లాడాలంటే ఈ సజ్జలు ఎక్కడున్నాడు? ఆ రోజు వీళ్ళు ఎవరు లేరు. సిబిఐ మీద పోట్లాడాలంటే మాలాంటి వాళ్ళమే మళ్ళీ దేనికి వెరవకుండా. మీ ఈక్వేషన్స్ భారతి గారితో సరిగా లేవా? అసలు జగన్మోహన్ రెడ్డి గారికి లేదండి. నేను వీళ్ళని భారతి గారు ఆవిడ ఏం ప్లేన్ చేస్తుందో మనకు తెలియదు. ఈ షర్మిల గారితో విజయమ్మ గారితో ఉన్నానేమో అనేటటువంటి ఒకటి ఉందేమో నాకు తెలియదు. అటువంటిది ఏమీ లేదని కూడా వాళ్ళకి చాలా క్లియర్గా తెలుసు. మహిళా కమిషన్ చైర్పర్సన్ ఇచ్చిన తర్వాత విజయమ్మ గారిని కలవడమే తప్ప ఆ తర్వాత షర్మిల గారు తెలంగాణ పార్టీ పెట్టినప్పుడు కానీ లేకపోతే ఆ తర్వాత కానీ ఎప్పుడూ నాతో మాట్లాడలేదు. నేను ఎప్పుడు ఆవిడతో మాట్లాడలేదు. ఆ విషయం తెలుసు, వీళ్ళకి తెలియక కాదండి. ఇక్కడ అంతా కూడా ఒక సామాజిక
వర్గం అనేటటువంటి పనిచేసింది. సాయిరెడ్డి అనే అతను చాలా స్పష్టంగా చాలా మంది దగ్గర ఆవిడ కమ్మ, ఆవిడ నమ్మకూడదు చెప్పాడు. వాళ్ళు వచ్చి నాకు చెప్తే నేను ఎంత హట్ అయ్యి కూడా అందరూ కూడా సీఎంఓలో ఉన్న వాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకురాకండి, మేము మాట్లాడతాంలేండి సమయం చూసుకుని. ఎందుకు మీకు విజయసాయిరెడ్డి మీద ఎనిమిటీ? ఏం లేదు, క్యాస్టే అంతకు మించి ఇంకేం కనపడట్లేదు. అతనికి అంత వ్యతిరేకత ఆయన ట్వీట్లలోనే కనపడుతుంది కదా. అంటే ఇప్పుడు నేను కులం చూడలేదు, నాలో కులం చూసిన తర్వాత ఇంత ద్వేషించిన తర్వాత పోనీ కింది స్థాయిలో కొంత క్యాడరు కింది సోషల్ మీడియాలో ఏదో అట్లాంటి జగన్ గారి దగ్గర కనబడిందా మీకు? నెంబర్ 2 స్థానంలో ఉండి కూడా పెద్దిరెడ్డి గారు కావచ్చు చాలా కులం పేరుతోటి ఎదురుగా మాట్లాడుతూ అవమానిస్తున్నప్పుడు వీళ్ళు ఇంటెన్షన్ అంటే క్లియర్గా అర్థమవుతుంది. వీళ్ళు బయటపడ్డారు, జగన్మోహన్ రెడ్డి గారు బయటపడలేదు. నాకు పదవి ఇవ్వకపోవడానికి, నాకు రాజకీయంగా నన్ను నిలబెట్టాలనేటటువంటి కనీస ప్రయత్నం చెయ్యలేదు అని అంటే దాని అర్థం ఏంటి? తొక్కేయాలనేటటువంటిదే కదా. దో యువర్ కమ్మ, నాకు తెలిసి మీరు ఆదర్శ వివాహం చేసుకున్నారు, మీకు క్యాస్ట్ పరమైనటువంటి లీనింగ్స్ ఉన్నాయని నేనైతే అనుకోవట్లేదు. కానీ మీలో అది కూడా చూశారు. అదే ఇప్పుడు నేను నిజంగా ఈ పార్టీలో ఉన్న తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి కమ్మ సామాజిక వర్గం పట్ల ఎట్లా ఉంటున్నారో నెమ్మదిగా అర్థమైపోయిన తర్వాత, ప్రధానంగా అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ రకంగా వ్యవహరిస్తున్నారనేటువంటి అర్థమైన తర్వాత, నాకు సంబంధించినటువంటి ఎల్లో మీడియాకి సంబంధించినటువంటి అనేక మందితో నాకు మొదటి నుంచి మంచి సంబంధాలు ఉన్నాయి. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్తే ఇక్కడ ఏదో వేటు పడిపోతుంది అనేటటువంటి వాతావరణం ఉంటుంది కాబట్టి నేను అనేక మందితోటి నేను మాట్లాడడం కనీసం టచ్లో కూడా లేదు. కనీసం అభిప్రాయాలను షేర్ చేసుకోవడం కానీ లేకపోతే దీనికి సంబంధించినటువంటి ఒక ఫ్రెండ్షిప్ని కంటిన్యూ చేయడంలో కానీ ఏమీ లేదు. అంటే కంప్లీట్గా నన్ను ఐసోలేట్ చేసేటటువంటి వాతావరణంలో పెట్టి కూడా రాజకీయంగా ప్రమోషన్ ఇవ్వడానికి సంబంధించి ఎందుకు భయపడ్డారు? నేనేం భయపెట్టాను మిమ్మల్ని? ఇది నేను అడుగుతున్నటువంటి క్వశ్చన్. ఇవాళ మీ వాళ్ళు చాలా విషయాలు మాట్లాడవచ్చు, ఏదో పెద్ద అందలం ఎక్కించేశారు జగన్మోహన్ రెడ్డి గారని. నేను ఇప్పటికీ చెప్తున్నాను, జగన్మోహన్ రెడ్డి గారు నాకు చాలా బాకీ పడి ఉన్నాడు.